తక్కెడ తీసుకురమ్మన్నారు. వారు తక్కెడ తీసుకుని రాగానే ప్రభు గృహస్థుతో, మీరు తెచ్చిన చక్కెరలో ఒక దమ్మిడి చక్కెర మాత్రమే నాది, అంత మాత్రమే తీసి నా పంచులో వెయ్యండి, మిగతాది నాకెందుకు అనగానే అతని శరీరం చల్లబడి అవాక్కయ్యాడు. నమస్కారం చేసి ప్రభువుని క్షమించమని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, అరే బాబా, దేవుణ్ణి పరీక్షించొద్దు. దమ్మిడి చక్కెర కోసం ప్రభువుకి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆలోచించు. గృహస్థుని ప్రభువు ఆంతర్యం ప్రత్యక్షంగా కనిపిస్తుండగా ఆయన ప్రభు ముందు సాష్టాంగ దండ ప్రమాణం చేసి, ఇక ఎప్పుడు ఇలాంటి అపరాధం చెయ్యను, నన్ను క్షమించండి అని విన్నవించుకున్నాడు. ప్రభువుకి దయ కలిగి క్షమించారు. తర్వాత ఆ గృహస్థు ప్రభువుకి ప్రియమైన భక్తుడయ్యారు. ఇంతకుముందు చెప్పినట్లుగానే మొక్కుకు సంబంధించిన ఘటన టోల్ అని ఆయన తన చరిత్రలో రాశారు. లాతూర్కి చెందిన బాబా కాట్కర్ అనే పేరు గల గృహస్థు